కానీ మగపిల్లగాలు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల్లో ఉంటుంది, ఇంట్లో ఉండకూడదండి. చదివే టైంలో చదువుకోవాలి, పని చేసే టైంలో పని చేయాలి. ఒకప్పుడు మన జనరేషన్ ముందు చూసారా, చదువుకునేవారు తల్లిదండ్రులకు అందొచ్చేవారు, చదువుకునేవారు తల్లిదండ్రులతో ఏదో ఒక పని చేసేవారు. వాళ్ళ కూలి పనులకి ఏవైతే హాలిడేస్ సమయంలో వాళ్ళతో పాటు పనికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏదో కదా గ్రూప్ పని ప్రిపేర్ అయినట్టు బెదిరించేస్తున్నారు తల్లిదండ్రులు. ఏమంటున్నారు, రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను అన్నాడు. ఎరా ఎందుకు వెళ్ళవరంటే, నాకు ఐఫోన్ కొనకపోతే వెళ్ళకపోతే మానే 2 గేదెలు కొని ఇచ్చేస్తారు, రెడీ అయిపోతుంది. కానీ ఎవరి కోసం చదువుతావు, చదువుని అడుగుతున్నాను, ఎవరి కోసం చదువుతావు? తల్లిని ఉపయోగించేస్తారు, మాకు ఫోన్ కొనివ్వండి, బైక్ కొనివ్వండి, లేదా నేను కాలేజీకి వెళ్ళకపోతే మానే. మీ నాన్న కూలి పనికి వెళ్ళడం కొత్త ఏం కాదు, మీ అమ్మ కూలి పని చేయడం కొత్త ఏం కాదు. నువ్వు వాళ్ళకలా ఉండకూడదని చదువుకోరా అని చెప్తే, నీ భవిష్యత్తు కోసం చెప్తే నువ్వు వాళ్ళని డిమాండ్ చేస్తున్నావు అంటే నేనేమనుకోవాలి. మగపిల్లగాడు చదువుకునే టైంలో చదువుకోవాలి, ఇంట్లో పని ఎరిగిన వాడు ఉండాలి. మళ్ళీ చెప్తాను, తల్లిదండ్రులకి వయసు వంగక ముందే కలిసి వచ్చే మగపిల్లగాడిగా ఉండాలి. దట్ ఈజ్ మ్యాన్హుడ్. గుర్తుపెట్టు, పురుష లక్షణం. ఈ లక్షణం అలవాటు చేసుకోవాలి. 21 సంవత్సరాలు వచ్చాయంటే నీకు డిగ్రీ పట్టా రావాలి. 21 సంవత్సరాలు దాటాయంటే అప్పటికే జాబ్కి గోల్ పెట్టాలి. 21 సంవత్సరాలు దాటినంటే అప్పటికే నువ్వు ఫైనాన్షియల్గా స్థిరపడే మార్గాలు ఎతకాలి. నీ తల్లిదండ్రులు అందొచ్చాడు కొడుకు అన్న ఒక ధైర్యం బయటికి చెప్పకపోయినా నువ్వు ఇవ్వాలి భరోసా. 25 ఏళ్ళు వచ్చిన ఇంట్లో ఆడపిల్లలా కూర్చుని ఏ పని చేయకుండా అమ్మా నాన్న వంటలు వాళ్ళ రెక్కల కష్టాన్ని తినేసి ఆ గుడారాల్లో ఇంట్లో ఉండి మళ్ళీ తిరగేసి ఏ పని చేయకపోయినా ఇలా అమ్మతో గొడవీడు. ఎవడు గాయమన్నాడు నిన్ను? సారు అన్నాడు. నీ అయ్య గాయమన్నాడు సారు. మళ్ళీ చెప్తున్నాడు, నిన్ను ఎవడ గాయమన్నాడు సారు? నువ్వేమి ఎరగదీసావు, నీకు సారు, ఈ సారీ ఎక్కువ ఏమనుకుంటున్నావు? ఎవరు గాయమన్నారు సార్ అంటే, ఎవరు గాయమన్నారు? మీ నాన్న గాయమన్నారు. ఉదయం 1 నెలకు 1,00,000 నీకు కొడతారు రోజు, కక్క ముక్క డొక్క. రూపాయి పని లేదు, దమ్మిడి పని లేదు, రూపాయికి పనికిరా. వీడు మళ్ళీ కూరలు కంచాలు ఎలా విసిరేడు, నేను తిన్నాం, నాకు వద్దు. పని చేయి. బైబిల్ ఎలా ఉంది, పని చేసిన వాడే భోజనానికి చెప్పండి అర్హత పొందినవాడు. పని భోజనం, పని భోజనం. పని చేయని వాడు తినడానికి హక్కుదారుడు కాదని బైబిల్ చెప్తుంది. అర్హత పని చేయాలి, ఏదో ఒక పని చేయి. చదువు అన్నా చదువు, పని అన్నా చేయి, ఏదో ఒకటి చేయి. చేయకపోతే ఏమవుతాయి? అలాగే ఇంట్లో కూర్చుని ఫోన్ నొక్కుంటూ అలాగే ఇంట్లో కూర్చుని ఇంట్లో అలాగే నువ్వు నీడపట్టునుంటే ఏమవుతావు? ఆడపిల్ల లక్షణాలు వస్తాయి. ఏమనుకుంటున్నావు? ఆడపిల్ల లక్షణాలు వస్తాయి. మీరు గమనించండి, ఎక్కువ ఎవరితో ఉంటే వాళ్ళ బుద్ధులు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు ఆడుతూ ఉంటే చెప్పండి ఆడు బుద్ధి. ఇప్పుడు 6 నెలలు వద్దు, 20 days అలా ఈడు ఆడు మనకు అర్థం ఎదురులాగా. 6 నెలలు కాదు, ఈ అబ్బాయి చాలా సంవత్సరం ఇంట్లో ఉన్నాడు. ఏమొచ్చాయి ఈయన గారికి ఆ బుద్ధులు? ఏమొచ్చాయి అంటే, ఏటకి వెళ్తాడా? వెళ్తే రాడు. ఏమైనా ఎండలోకి వెళ్ళగలడా? కష్టం, పంపించరు, అలవాటు లేదు. మరి ఇంట్లో ఉండి ఏం నేర్చుకున్నాడు? అలా అమ్మ ఏం పని చేస్తుందో ఆ పని నేర్చుకున్నాడు. అందుకే యాకోబు గారు తన లైఫ్ 2 పార్శ్వాలు అండి. మొదటి పార్శ్వం మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది, రెండో పార్శ్వం మనకు కంటతడి పట్టిస్తుంది. అదే యాకోబు జీవన శైలి. యాకోబు గారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళాడు, రాస్తున్నాడు. అయితే ఒక విషయం మనకి, ఈ అబ్బాయికి వంటలు బాగా వచ్చు. ఏం కర్రీ ఉంటాడో ఏంటో తెలియదు, కానీ అది వెజ్ కర్రీ అనట. వెజ్ కర్రీ అనట, కానీ నాన్ వెజ్ ఫ్లేవర్ ఇచ్చాడు. మరి ఏ మసాలాలు వాడాడు? ఆడు ఎండలో పడొచ్చి, క్షమించండి, అతడు ఎండలో పడొచ్చాడు. అలా అన్నయ్య గుమ్ముగుమ్మలు వస్తుంది. ఏంటి ఆ గుమ్మగుమ్మలు వేసిరా, ఏంట్రా అని ఆలోచిస్తే వాళ్ళ తమ్ముడు కూర ఎర్రగోడ. ఆ వాసనకే సగం ఫిదా అయిపోయాడంట. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఎంతమంది గుర్తుందో? మన క్రికెట్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది గుర్తుందో ఎవరికైనా? దూరదర్శన్ టైంలో అప్పుడు ఒక మసాలా కొత్తగా వచ్చింది, MTH గరం మసాలా. ఎంతమంది గుర్తుందో? బ్యాన్ చేశారండి ఇప్పుడు. ఆ గరం మసాలా వచ్చిన టైంలో యాట చాలా విచిత్రంగా ఉండేది. ఫ్యామిలీ కార్ వేసుకుని అలా వెళ్తుంటారండి. ఆ ఫ్యామిలీ కార్ వేసుకుని అలా వెళ్తుంటే ఆ పక్కింట్లో ఆవిడ ఎవరు అనవద్దు, అది కూర వండుతుంటుంది. ఆ పక్కింట్లో కూర వండి ఫైనల్లో ఆ గరం మసాలా వేస్తే ఆ మసాలా వాసన అలా కిటికీలోంచి వచ్చేసి అలా బయటకు వచ్చేసి కారు కంప్రెసర్లోకి దూరిపోయి ఏసీలోంచి లోపలికి వెళ్ళిపోతే అలాగెళ్ళే కారు, ఊరెళ్ళే కారు. చెప్పండి. ఇంటికి వచ్చేసి బ్యాగులన్నీ పక్కన పడేసి కంచాలు పెట్టుకుని రెడీగా నిలబడి మీరు తింటున్నారు, మరి మాకో అనగానే వెంటనే వస్తుంది MTH గరం మసాలా. అంటే ఆ మసాలాతో వండితే ఊరెళ్ళేవారు చెప్పండి, ఊరెళ్ళరు అన్నమాట. ఇది నిజమో కాదో తర్వాత విషయం అండి. నిజంగా ఇలాంటి వాసనకు పడతా లేదు నాకు తర్వాత విషయం. కానీ యాకోబు గారు వండితే ఎవడైనా చెప్పండి
పాడాల్సిందే, అంత బాగుంటాడట. నన్ను అడిగితే వాళ్ళ అమ్మ కన్నా ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివాడు వండడంలో, చక్కగా వండుతాడు. వాళ్ళ అమ్మగారు ఫుడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ అమ్మగారు ఎవరు రెబెకమ్మ, ఆవిడ ఎలా ఉంటుందంటే మేక మాంసాన్ని ఏట మాంసాన్ని వేరే మాంసంగా ఫ్లేవర్ తాగలదు. అంటే ఏటకి మేకకి తేడా తెలకుండా ఉండగలదు. కానీ ఈయన ఇంకొక ఆకు ఎక్కువ చదివాడు, వెజ్కి నాన్ వెజ్ తేడా తెలియకుండా ఉంటాడట. అంటే బాగా పిహెచ్డీ చేయడేమో అందులో వండాడట. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, వాళ్ళ అన్నీ అడుగుతున్నారే ఏంట్రా కర్రీ ఏంట్రా అని అడిగితే కావాలా అన్నాడు. కావాలరా, ఆగలేస్తుందిరా, అలాగరా ఇలాగరంటే షరతులు వర్తిస్తాయి మరి అన్నాడు. ఏం కావాలి షరతులు అంటే, నా కర్రీ నీకు పెట్టాలంటే నీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నాకు కావాలి, ఆ ప్రధానత్వం జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావంటే దాందేముందరా తీసేసుకో అన్నాడు. ఏంటంట దాందేముంది తీసేసుకో అన్నాడట. కూరకి దేవుడిచ్చిన స్థితిని అమ్మేస్తున్నాడంటే యాసావుని ఏమనాలి చెప్పండి. ఊరకే యాసావుని దేశించలేదు దేవుడు, మళ్ళీ చెప్తున్నాను, ఊరకే ద్వేషించలేదు. యాసావుని చాలా రాడికల్గా తిట్టాడు దేవుడు. నీకు స్థితి ఇచ్చి, నాన్న తర్వాత నాన్నంత స్థాయి ఇచ్చి, నీకు ఎన్నో విలువలు ఇచ్చి, టాలెంట్స్ నాలెడ్జ్ ఇచ్చి, నీ లైఫ్లో ఒక ఎనర్జీ ఇచ్చి నీకు ఇస్తే ఓట కూడికి అమ్మేస్తున్నావంటే నిన్నేమనాలి. నీకైనా నాకైనా చాలా చాలా టాలెంట్స్ ఇస్తాడండి దేవుడు, అమ్మేస్తున్నాం మనం, యాసావులాగా అమ్మేస్తున్నాం. నీ విలువైన జీవితాన్ని ఇచ్చాడు, అమ్మేస్తున్నావు లోకానికి. నువ్వు నీ నాలెడ్జ్ పనికి మాల చెత్త మీడియాకి అమ్మేస్తున్నావు. నీ విలువైన సమయాన్ని సోదు కబుర్లు చెప్పుకోవడానికి ఏమనొస్తుడా తాకట్టెడుతున్నావు. నాలెడ్జ్, టాలెంట్, లైఫ్, టైం నీకు దేవుడు ఎందుకు ఇస్తాడు? పనికి మాల విషయానికి తాకట్టు పెడతాడు. కానీ చక్కటి ఎత్తు, రంగు, ఆరోగ్యం ఈ వయసులో నీకు ఇన్ని దేవుడు ఇచ్చాడంటే దేనికి? పనికి మాలిన టేస్ట్లకు నువ్వు పడిపోతావనా? పనికి మాలిన విషయాలు నువ్వు తాకట్టు అయిపోతావనా? కాదు. ఇలా అయితే ఏమన్నాడు ఒకసారి ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-17 వచనాల వరకు 14 వచ్చి ఉండండి. అందరితో పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుకి ఇష్టడై ఉండుట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన ఏరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతతో హక్కు నమ్మేసిన యాసావు అంటే భ్రష్టుడైనను ఉండినేమో అని ఏమంటున్నాడండి? ఒక పూట కూటు కొరకు చేయండి, ఒక పూట కూటు కొరకు తన స్థితిని అమ్మేసేవాడిని దేవుడు ఏమన్నాడండి? వ్యభిచారి అన్నాడు. నేను రివర్స్ అడుగుతాను చెప్పండి. ఒక పూట కూటి కొరకే తన స్థానాన్ని అమ్మేసేవాడిని వ్యభిచారంటే, కేవలం వ్యభిచారం కొరకే నీ వల్లి అమ్మేస్తే నిన్నేమంటాడు? పదాలు కూడా లేవు. ఇంకా కూడికే తన స్థితిని అమ్మేస్తే, కేవలం వ్యభిచారానికే నీ దేహాన్ని తాకట్టు పెడితే ఏమంటాడు? చారత్వానికి నువ్వు లొంగిపోతే నిన్నేమంటాడు? పిచ్చెక్కిపోతున్నారు ఈరోజు యవనస్తులు, పిచ్చి పిచ్చిగా అండి. ఎలాంటి పిచ్చి అంటే ఈ మొబైల్స్ పిచ్చి వచ్చేసిందండి. అందరూ స్టేటస్లు వాట్సాప్ స్టేటస్ అడుగుతున్నాను. స్టేటస్ ఎవడు పెడతారు చెప్పిన? పని పాటలు ఎవరు పెడతారు స్టేటస్ అంటే సొసైటీలో ఒక స్టేటస్ చూపించు. ఫైనాన్షియల్గా, లైఫ్లో, స్టడీలో, సొసైటీలో ఒక స్టేటస్. అది స్టేటస్ అంటే. వాట్సాప్లో ఒక పిక్ దిగి లింగు అని నాకు కామెంట్ ఎవడ చెప్పాడు అది స్టేటస్ అని. రివ్యూ ఇస్తే, సర్వే చేస్తే ఏం తెలుసా? జెంటిల్మెన్స్, నాలెడ్జ్ పీపుల్స్ ఎప్పుడు పడితే అప్పుడు స్టేటస్ పెట్టారంట. వాళ్ళు స్టేటస్ పెట్టారంటే రేరుగా పెడతారు. ఎందుకంటే వాళ్ళంత ఖాళీగా ఉంటారు, వాళ్ళ పనులు. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవడరా స్టేటస్ పెట్టదంటే రోజు ఖాళీగా ఉన్నవాడు. ముంగునో పిక్కు, నించునో పిక్కు, అక్కడో పిక్కు, ఎక్కడో పిక్కు, ఈ పిక్కులనే దిగి ఈరోజు అక్కడ దిగి అడిగి పెట్టాడట. ఈ సిగ్గులేను లైక్ చేసి అడిగారట, ఎక్కడదిరా ఈరోజు ఆ ఫోటో అంటే అక్కడది. నీకు మిగిలేదు ఆ ఫోటోకి దండ గుర్తెట్టుకో. స్టేటస్ నడుతున్నా దేనికి ఉపయోగపడతాయి? స్టేటస్ ఫోనే.
ఫోటో దిగాడట రోడ్డు మీద కూర్చొని, మళ్ళీ ఈ మాట నాన్న కూడా లైవ్ వెళ్తుంది. ఫోటో కూర్చోడు రోడ్డు మీద ఎలా కూర్చోడో తెలుసండి, విచిత్రంగా కూర్చుంటారండి. ఆడపిల్లల మాదిరి కూర్చుని ఇలా కాళ్ళ దగ్గర ముడుచుకున్నప్పుడు ఇలా నిలబడకుండా కూర్చుని ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. అందులో వీడికి తెల్లవారులు ఏంటి తెలుసా, లైక్లేండి, డిస్లైక్లేండి, కామెంట్లేండి, ఇవన్నీ చూసుకుంటారు. ఈ లైఫ్ అంతా మీడియాతో సరిపోతుందండి. ఎక్స్ట్రీమ్ ఏంటో చెప్పిన ఈ మధ్య బాత్రూంలో కూడా పోనట్టుకోండి. బాత్రూంలోకి పోనెందుకండి, బాత్రూంలోకి పోనేందుకు? పూర్వ ఒక పద్ధతి ఉండేది. పూర్వ ఒక పద్ధతి చెప్పిన, పెద్దోళ్ళ కంటే టీ తాగితేనే అయ్యేదట, ఏంటని అడగండి. పెద్దోళ్ళకి స్మోక్ చేస్తేనే అయ్యేదట. ఇప్పుడు జనరేషన్కి బాత్రూంలోకి చెప్పండి అవదంట. నేను అడుగుతున్నాను, బాత్రూంలోకి పోనేందుకు? ఇప్పుడు ఆ టప్ మీద కూర్చొని ఓపెన్ చేస్తాడంట ఫేస్బుక్. ఆ టప్ మీద కూర్చొని ఫేస్బుక్ ఓపెన్ చేసి లైక్లు ఎన్ని వచ్చి, లేకపోతే ఇది కార్యక్రమాలు జరగవు లోపల. ఎంత వ్యసనం అయిపోయిందండి. తినే దగ్గర ఫోను, కూర్చునే దగ్గర ఫోను, చర్చికి వచ్చినప్పుడు ఫోను, బాత్రూమ్కి వెళ్ళిన ఫోను 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 ఫోన్ అంటున్నాను. నీ టైం, నీ విలువైన సమయం నువ్వు తాకాటు పెడతావు అంటే యాసావునే తిట్టిన దేవుడు చెప్పండి మిమ్మల్ని పొగుడుతాడని అనుకుంటున్నారా? విలువైన సమయాన్ని, విలువైన జ్ఞానాన్ని, విలువైన స్థితిని, విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన యాసావుని వ్యభిచారి అంటే మనల్ని కూడా అదే కొలతలో కొలుస్తాడు. గుర్తుపెట్టుకో. తిట్టాడు పెద్దోడిని, తిట్టాడు, అరే ఈడు భ్రష్టుడు, యాసావు భ్రష్టుడు. చక్కటి జ్ఞానం ఇచ్చాడుగా, ఆ జ్ఞానాన్ని చదువుకోపేయించు, దేవుడికి మహిమను తీసుకురా. చక్కటి ఆరోగ్య పరిస్థితులు ఇచ్చాడుగా, నేను ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రులు మా బిడ్డ ఉన్నాడండి మాకు చాలన్న ఒక ధైర్యం ఇవ్వాలి. 5 ఏళ్ళు వచ్చేడు అందరూ రాకుండా ఉన్నాడండి ఇంట్లో అనుకుంటే వాళ్ళు ఏమైపోతారు? ఏడాలు నడుతుంది అనుకున్న పిల్లలకి ఏ రోజు ఏ మనిషి ఎలా ఉంటున్నాడో తెలియదండి. జరగకూడదు జరిగి మీ అమ్మ నాన్న మంచం పెడితే కనీసం వాళ్ళకి వైద్యం చేయించడానికి నీకు డబ్బులు అయినా ఉన్నాయా? ఒక పని చేయగలవా? బయటికి వెళ్ళి అడుగుతున్నాను. ఏ పని రాకుండా, ఏ చదువు లేకుండా కేవలం కాలయాపనకు తిరిగేస్తే మళ్ళీ చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీ కుటుంబానికి మీరే బరువు అయిపోతారు.